హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా మేము చాక్పల్లి బీచ్కి వెళ్ళాం. దిస్ ఈజ్ నియర్ టు సౌత్ అండ్ డౌన్ సీ. చాలా బాగుండిందండి బీచ్. బీచ్లో మీకు మట్టి అట్లా లేదు. సౌత్ అండ్ డౌన్ సీలో ఎక్కువ రైడ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ రైడ్స్ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. మీరు ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేద్దాం. ఓకే, మనం రీసెంట్గా ఈ డిగ్గింగ్ సెట్స్ అయి ఉంటాయి కదా, పిల్లలు డిగ్గింగ్ సెట్తో ఆడుకోవచ్చు అలా అనుకుంటే కనుక దిస్ ఈజ్ రియలీ గుడ్ వన్. It's worth visiting this entire thing అండి, ఎంటైర్ బీచ్ అండి. ఇట్ వాస్ రియలీ నైస్. మేము పొద్దున్న వెళ్ళాం, మార్నింగ్ అరౌండ్ 11 o'clock ఆ టైంకి వెళ్ళాం. మీరు చూసింది అప్పటికే బీచ్ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఇక లండన్లో ఎట్లా అంటే నాకు ఇప్పటికే స్టిల్ ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి. ఎట్లా అంటే బీచ్ అనేది వెనక్కి వెళ్ళిపోయిద్ది, సన్ డౌన్ అయ్యే కొద్దీ బీచ్ అనేది వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇట్ వాస్ సో నైస్. అండ్ రీసెంట్గా నేను సౌత్ ఇండియన్ సీ బీచ్ వెళ్ళాను. ఇంకా చాలా బీచెస్, బ్రైటన్ ఇట్లా పెబుల్ బీచ్ ఉంటాయి కదా, వాటికి కూడా వెళ్ళాను. కానీ దిస్ వాజ్ రియలీ గుడ్. మీరు చూసారు ఎప్పుడు, మీకు చాలా ఎక్కువ నీళ్ళు ఉన్నాయి, బట్ ఎర్లియర్ మీకు సీ అనేది వెనక్కి వెళ్ళిపోయింది. ఇట్ వాజ్ సో నైస్. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ ఇట్లా బెలూన్స్ ఉంటాయి కదా, బెలూన్స్ లాంటివి తెచ్చుకుని మీరు అక్కడ పిల్లలది ఆడుకోవచ్చు. అండ్ మీరు స్లైడ్స్ తెచ్చుకున్న లోపలికి వెళ్ళొచ్చు. ఆహ్, మన ఇండియన్స్ తక్కువ ఉన్నారండి ఇందులో నేను వెళ్ళినప్పుడు. మాక్సిమం అందరూ కూడా ఫారినర్స్ ఉన్నారన్నట్లు. కానీ ఇదిగో మా కిడ్ అక్కడ ఆడుకుంటుంది. షీ రియల్లీ ఎంజాయ్డ్. ఈవెన్ బీచ్ కూడా చాలా క్లీన్‌గా ఉంది. డర్టీగా అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి నేను అలా నడుచుకుంటూ వెళ్ళాను మధ్యలోకి. మనం చాక్పల్లిలో ఎట్లా వెళ్ళాలంటే అండి, మనకి మీరు పార్కింగ్ సైడ్ ఉంటే గనక, పార్కింగ్ నుంచి డైరెక్ట్ సి టు సి ట్రైన్ తీసుకోవాలి. సి టు సి ట్రైన్ తీసుకుంటే అది సౌత్ అండ్ డౌన్ సీ ట్రైన్ తీసుకుంటే, సౌత్ అండ్ డౌన్ సీకి ఒక 2 స్టేషన్స్ ముందన్నట్లు ఇది చాక్పల్. బట్ మీకు ట్రాన్స్‌పోర్ట్ అనేది చాలా దగ్గరైతది. మీరు ఇక్కడ ఉంటే గనక, ఏది పార్కింగ్ సైడ్ ఉంటే గనక మీకు దగ్గరైతది. మీరు కొంచెం దూరంగా ఉంటే గనక యూ నీడ్ టు ప్లాన్ అకార్డింగ్‌లీ. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లొకేషన్. బట్ యాహ్! చాలా బావుందండి. బీచ్ అయితే చాలా బావుంది. మనం వర్త్ విజిటింగ్. మీరు ఒకవేళ గనక విత్ ఇన్ ది ఫోర్ట్ ఈ లొకేషన్‌లో విత్ ఇన్ ది రెడ్ బ్రిడ్జ్ ఏరియాలో ఉంటే గనక యూ కెన్ ఫీల్ రియల్లీ ఎంజాయబుల్. అండ్ ఇట్ ఈస్ సో ఎంగేజింగ్. ఇట్స్ వన్ డే ట్రిప్. మార్నింగ్ వెళ్ళారా, మనం సరదాగా చూసుకున్నామా, ఈవినింగ్ హ్యాపీగా వచ్చేసామా. ఇఫ్ యూ ఫీల్ రియల్లీ ఎంజాయింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది.